ఆ ఇన్నింగ్స్, ఆ పవర్, ఆ డిస్ట్రక్షన్ క్రికెట్ చరిత్రలో అలాంటి రోర్ ఎప్పుడూ చూడలేదు. వెల్కమ్ టు డే 4 ఆఫ్ 30 days 30 బెస్ట్ ఐపీఎల్ లాక్స్. అది ఐపీఎల్ 2013 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పూణే వారియర్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి గేల్ మాత్రం అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. గేల్ ఆ రోజు క్రికెట్ ని వీడియో గేమ్ లాగా ఆడాడు. ఎవ్వరు బౌలింగ్ వేసినా ఒకటే మ్యూజిక్, వెయ్యడం, బాల్ బౌండరీకి పంపడం, ఇదే రిపీట్. క్రిస్ గేల్ సునామీకి పూణే బౌలర్స్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. 30 బాల్స్ లోనే టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తం 66 బాల్స్ లో 13 ఫోర్లు, 17 సిక్స్లతో 175 పరుగులు కొట్టి టీ20 క్రికెట్ లో ఎప్పటికీ బ్రేక్ చేయలేని హైయెస్ట్ స్కోర్ కొట్టాడు. కొట్టిన 175 లో 154 రన్స్ బౌండరీస్ లోనే అంటే అర్థం చేసుకోండి. ఆ ఇన్నింగ్స్ లో బాల్ కి బ్రేక్ అనే కాన్సెప్టే లేదు. ఈ ఇన్నింగ్స్ చూశాక మిమ్మల్ని అడుగుతున్నా, మీరు క్రిస్ గేల్ స్ట్రామ్ ని మిస్ అవుతున్నారా? అయితే కామెంట్లు యూనివర్సల్ బాస్ అని కామెంట్ చేయండి. బౌలర్స్ లైన్ అండ్ లెంత్ గురించి కాదు, సర్వైవ్ అవ్వడం గురించి ఆలోచించారు. ఆ ఇన్నింగ్స్, ఆ పవర్, ఆ డిస్ట్రక్షన్ క్రికెట్ చరిత్రలో అలాంటి రోర్ ఎప్పుడూ చూడలేదు. వెల్కమ్ టు డే 4 ఆఫ్ 30 days 30 బెస్ట్ ఐపీఎల్ లాక్స్. అది ఐపీఎల్ 2013 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పూణే వారియర్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి గేల్ మాత్రం అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. గేల్ ఆ రోజు క్రికెట్ ని వీడియో గేమ్ లాగా ఆడాడు. ఎవ్వరు బౌలింగ్ వేసినా ఒకటే మ్యూజిక్, వెయ్యడం, బాల్ బౌండరీకి పంపడం, ఇదే రిపీట్. క్రిస్ గేల్ సునామీకి పూణే బౌలర్స్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. 30 బాల్స్ లోనే టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తం 66 బాల్స్ లో 13 ఫోర్లు, 17 సిక్స్లతో 175 పరుగులు కొట్టి టీ20 క్రికెట్ లో ఎప్పటికీ బ్రేక్ చేయలేని హైయెస్ట్ స్కోర్ కొట్టాడు. కొట్టిన 175 లో 154 రన్స్ బౌండరీస్ లోనే అంటే అర్థం చేసుకోండి. ఆ ఇన్నింగ్స్ లో బాల్ కి బ్రేక్ అనే కాన్సెప్టే లేదు. ఈ ఇన్నింగ్స్ చూశాక మిమ్మల్ని అడుగుతున్నా, మీరు క్రిస్ గేల్ స్ట్రామ్ ని మిస్ అవుతున్నారా? అయితే కామెంట్లు యూనివర్సల్ బాస్ అని కామెంట్ చేయండి. అలానే ఈ ఐకానిక్ నాకు ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి షేర్ చేయండి.